సార్ నమస్తే. నమస్తే రామ్. సార్ రాజకీయాలు ప్రారంభించారు కొన్నేళ్ల క్రితం ఐపీఎస్ సర్వీస్ నోచుకొని. ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్ కనిపిస్తున్నాయి ఈ జర్నీలో? బాగుందండి. బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. సో, ఎంజాయ్ చేస్తున్నా ఎవ్రీ మూమెంట్ కూడా. ఇనిషియల్‌గా వేసిన స్టెప్ గురించి ఏమైనా రిగ్రెట్ ఉందా? అంటే ఓకే నౌ రిగ్రెట్ ఏం లేదండి. అంటే అది ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. సో, ఎంతోమంది మహనీయులు త్యాగాలు చేస్తే వచ్చిన ఒక ఐడియాలజీ. ఆ ఐడియాలజీ పునాదిగా ఆ పార్టీ ప్రారంభించబడ్డది. చాలా వరకు సక్సెస్‌ఫుల్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో నాయకత్వంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ వాదం అనేది కొంతకాలం మరుగున పడ్డది. కానీ అదర్వైజ్ నాకు రాజకీయాలు చక్కగా అంటే మనం ఏ రాజకీయాల్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ వర్గాల పక్షపాతిగా ఉండాలి అనేది నేర్పించింది మాత్రం ఆ పార్టీ. అంటే అదేవిధంగా నిర్మాణం ఏ విధంగా చేయాలి, ఒక రాజకీయ పార్టీని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఏ విధంగా నిర్మాణాలు చేయాలి అనే విషయాలు కూడా ఆ పార్టీ చాలా నేర్పించింది. జాతీయ పార్టీ అంటే లీడ్ చేశారు స్టేట్‌లో. తర్వాత ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉన్నారు. ఏంటి మీకు మీ అబ్జర్వేషన్‌గా ఏమనిపించింది మీకు కంపారిజన్ చేస్తే? జాతీయ పార్టీల్లో అగ్రనాయకత్వము ఢిల్లీలోనో లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉంటుంది. వాళ్ళకు ఈ గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందనేది వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు. వాళ్ళంతా కోఆర్డినేటర్ల మీద ఆధారపడతారు. రెండోది మనకు ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఉంటుంది. కానీ కీలకమైన సమయాల్లో వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ క్యాలిక్యులేషన్స్‌కి అకార్డింగ్‌గా నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ప్రాంతీయ పార్టీల్లో ఈ రాష్ట్రాల్లో పనిచేసిన జాతీయ పార్టీ ప్రతినిధులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అగ్రనాయకత్వం యొక్క క్యాలిక్యులేషన్ ఒకలాగా ఉంటుంది. స్థానిక నాయకత్వం యొక్క కంపల్షన్స్ ఇంకోలాగా ఉంటాయి. సో, ఆ పరిస్థితి ఈ ప్రాంతీయ పార్టీలో ఉండదు. ప్రాంతీయ పార్టీలో నాయకత్వము, పొలిట్ బ్యూరో అన్నీ కూడా రాష్ట్రంలోనే ఉంటాయి. సో, వాళ్ళకు చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. రాష్ట్రము, తర్వాత రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితులు, రాష్ట్రం యొక్క రాజకీయ నేపథ్యము, తర్వాత రాష్ట్రానికి ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు, తర్వాత రాష్ట్రంకు ఉండే పోరాటాల చరిత్ర, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ నాయకత్వానికి అవగాహన ఉంటుంది. రెండోది వాళ్ళ గుండెల్లో ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలే ఉంటాయి. జాతీయ పార్టీలకు అలాంటివి ఉండవు. పార్లమెంట్ ఎన్నికలు అంటే గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్‌లోకి వచ్చారు. కరెక్ట్. వచ్చారు. తర్వాత ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సెటిల్ అయ్యారా బీఆర్ఎస్ పార్టీలో? ఓవరాల్‌గా కంఫర్ట్‌గా ఉందా? లేకపోతే సెటిల్ అయిపోయాము, చాలా డీప్‌గా వెళ్ళిపోయాము. అబ్సల్యూట్ నాట్ ప్రాబ్లం. ఏం సార్ అంటే రేవంత్ రెడ్డితో మీకున్న పంచాయతీ ఏంటి సార్? హి యూజ్డ్ టు టార్గెట్ యూ, మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. మీరేమో ఇష్యూస్ మాట్లాడుతున్నారు. ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు మీ మధ్యలో ఏంటి పంచాయతీ ఏంటి? రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్కి ఉన్న తేడా అదే. ప్రవీణ్ కుమార్‌ను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని టార్గెట్ చేస్తున్నా. నాకు ఆయనకు అదే తేడా. నేను ఇష్యూస్ మాట్లాడుతున్నా, ఆయన ఇమేజ్ గురించి మాట్లాడుతున్నాడు. నేను కాంగ్రెస్ బాడీలో ఏం జరుగుతున్నది, వాళ్ళు వాళ్ళ ద్వారా ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతున్నది అనేది నేను మాట్లాడుతున్నా. వాళ్ళు నన్ను బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే మీరు రేవంత్ సర్కార్ అంటే రేవంత్ టార్గెటెడ్‌గా మీ విమర్శలు ఉంటేనే ఓవరాల్‌గా తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధినేత ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి తెలంగాణలో. సో, తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నుకోబడి సీఎల్పీ నాయకుడిగా వచ్చాడు కాబట్టి ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యారు. సో, న్యాచురల్లీ ఏదైనా ఆయన పేరు మీదే జరుగుతుంది. ఎందుకంటే ఫైనల్లీ ద బక్ స్టాప్స్ విత్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. సో, ఏ నిర్ణయం మంచిదైనా చెడైనా ఫైనల్గా ఆయనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో, అలాంటప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి మీదనే మాట్లాడతాం. కానీ ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయము. నువ్వు అట్లున్నావు, ఇట్లున్నావు, నువ్వు ఇది చేసినావు అని అట్లాంటి మాట్లాడు. నీ ప్రభుత్వంలో ప్రజలకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉన్నది. నీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ఈ విధంగా అసౌకర్యం కలుగుతున్నది. మేము ఒకప్పుడు తెలంగాణను ఇంత అద్భుతంగా చేశాము. మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు తెలంగాణ ఈ విధంగా అడుగంటిపోతున్నది. మీరు ఎన్నికలకు ముందు ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని డిక్లరేషన్లు చేశారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు అనేది మేము అడుగుతున్నాం. అంతే తప్ప రేవంత్ రెడ్డిని ప్రతిరోజు కూడా నువ్వు ఏం బ్రాండ్ చాయ్ తాగినావు, ఏ బ్రాండ్ చెప్పులు వేసుకున్నావు, ఏ బ్రాండ్ షర్ట్స్ వేసుకున్నావు అని మేము అబ్సల్యూట్లీ అడగడం.